ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము ఫ్రమ్ షేమ్ టు పర్పస్, అవమానం నుండి దైవ సంకల్పం వైపు. మనలో ప్రతి ఒక్కరము లోకానికి చూపించకూడదనుకునే కొన్ని విషయాలు దాచిపెడుతూ ఉంటాం. గతంలో జరిగిన పొరపాట్లు, వైఫల్యాలు, సమాజం మనపై వేసిన ముద్రలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అవమానం అనేది మోయలేని నిశ్శబ్దమైన భారం. అది మనల్ని దాక్కునేలా చేస్తుంది. మన కథ ఇతరులకు పూర్తిగా తెలిస్తే వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారని భయపెడుతుంది. ఇతరుల తీర్పుకు భయపడి మనం వారికి దూరంగా ఉండేలా చేస్తుంది. 2000 సంవత్సరముల క్రితము సమరయలో ఒక స్త్రీ ఇటువంటి భయం వెనుక జీవించింది. ఆమె ఒక భయంకరమైన గతాన్ని మోస్తోంది. కానీ ఒక అసాధారణ మధ్యాహ్నపు వేళ ఒక బావి దగ్గర ఆమె జీవితాన్ని మార్చేసే ఒక అసాధారణమైన వ్యక్తిని కలుసుకుంది. ఆ భేటీ ఆమె అవమానాన్ని దేవుని గొప్ప సంకల్పంగా మార్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తాము, మధ్యాహ్నం 12 గంటల సమయంలో, అంటే ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో యేసు యాకోబు బావి వద్ద కూర్చొని ఉండటము మనము చూస్తాం. ఊరిలోని మిగతా స్త్రీలందరూ ఉదయాన్నే చల్లటి వేళలో నీళ్ల కోసం వచ్చేవారు. మరి ఈమె మధ్యాహ్నం వేళ వచ్చింది. ఎందుకంటే ఒంటరితనమే ఆమె రక్షణ కవచం. ఆమెకు 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడు ఆమెతో ఉన్నవాడు ఆమె భర్త కాడు. సమాజం పలికే నిందలు, వారు చూసే చూపులు, అవమానాల నుండి తప్పించుకోవడానికి ఆమె ఆ మధ్యాహ్నపు ఎండలో నీటి కోసం వచ్చింది. కానీ యేసు ఆమె కోసమే అక్కడ వేచి ఉన్నారు. ఆయన సామాజిక, సాంస్కృతిక మరియు మతపరమైన ఆచారాలన్నింటినీ పక్కన పెట్టి ఆమెతో మాట్లాడారు. వారి సంభాషణ ఇంకా కొనసాగుతూ ఉండగా మనం చూస్తాము, యోహాను సువార్త 4వ అధ్యాయము 25-26 వచనాలలో ఆ స్త్రీ ఆయనతో అంటూ ఉంది, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును అని ఆయనతో అంటూ ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నారు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పినట్లు మనం చూస్తాం. ఇక్కడ యేసు ఆమె గతాన్ని బట్టి ఆమెను తిరస్కరించలేదు. వెళ్ళి నీ జీవితాన్ని మార్చుకొని ఆ తర్వాత నా దగ్గరకు రా అని ఆయన అనలేదు. దానికి బదులుగా తానే మెస్సియా అనే నిజాన్ని స్పష్టంగా బయలుపరచటానికి యేసు ఎంచుకున్న మొట్టమొదటి వ్యక్తి పాపభారంతో, ఒంటరితనంతో ఉన్న సమరయ స్త్రీ. కృప యొక్క గొప్పతనం ఇదే. దేవుడు తరచుగా సాధారణమైన, విరిగి నలిగిన మనుషులపై తన కృపను చూపిస్తూ ఉంటారు. మరి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనకు ఇలా సెలవిస్తోంది, నశించిన దానిని వెదికి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు అని. ఉదాహరణకు, పగిలిపోయిన అద్దము పనికిరానిదిగా కనిపించవచ్చు, కానీ దానిని సరిచేస్తే అది మళ్లీ వెలుగును ప్రతిబింబిస్తుంది. అలాగే యేసు చేతిలో విరిగిపోయిన జీవితం కూడా ఆయన కృపకు సాక్ష్యంగా మారుతుంది. జీవం గల క్రీస్తును మనం నిజంగా కలుసుకున్నప్పుడు మన పాత జీవితంలోనే ఉండిపోలేము. మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో జరిగినటువంటి మార్పును మనం గమనిస్తే, ఆ స్త్రీ ఆ కుండను అక్కడే విడిచిపెట్టి తను వచ్చిన పనిని మర్చిపోయి ఊర్లోనికి వెళ్ళి వార్తను అందరితో పంచుకోవటానికి వెళ్తూ ఉన్నది. తన కుండను విడిచిపెట్టి అనే ఆ చిన్న మాట ఎంతో లోతైనది. ఆ కుండ ఆమె దైనందిన కష్టానికి, ఆమె శరీరక దాహానికి, అలాగే బావి దగ్గర ఆమె ఒంటరితనానికి ప్రతీక. అది ఆమె పాత జీవితపు భారం. ఆ కుండను అక్కడే విడిచిపెట్టడం ద్వారా తనకు అంతకంటే గొప్ప తృప్తి దొరుకుతుందని ఆమె ప్రకటించింది. ఆమె నీళ్ల కోసం వచ్చింది, కానీ యేసును కలిసిన తర్వాత అంతకన్నా గొప్పదైన జీవజలాన్ని పొందింది. ఆమె జీవిత ప్రాధాన్యతలు మారిపోయాయి. నీళ్ల కుండ ఆమె వచ్చిన కారణాన్ని సూచిస్తుంది. ఇంతకు ముందు ఊరి ప్రజల నుండి దాక్కున్న అదే స్త్రీ ఇప్పుడు నేరుగా వారి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. 29వ వచనంలో చూస్తాము, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని వచ్చి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి ప్రజలతో అంటూ ఉన్నట్లు మనం గమనిస్తాము. ఇంతకు ముందు ఆమె ప్రజలను తప్పించుకుని తిరిగింది. ఇప్పుడు అదే ప్రజలతో ధైర్యంగా మాట్లాడుతుంది. ఆమె అవమానమే ఆమె సాక్ష్యంగా మారింది. ఆమె దాచాలనుకున్న గతమే ఆమె ప్రకటించే వర్తమానంగా మారింది. ఆమె తనను తాను పరిపూర్ణురాలిగా చూపించలేదు. యేసు తన జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని మాత్రమే చెప్పింది. ఒకప్పుడు ఆమెకు అవమానంగా ఉన్న గతమే ఇప్పుడు ఆమె సాక్ష్యంగా మారింది. దేవుడు మన గతాన్ని వృధా చేయడు. దానిని ఇతరులను క్రీస్తు వైపు నడిపించే సాధనంగా ఉపయోగిస్తారు. ఆమె సాక్ష్యం వల్ల పట్టణంలోని అనేక మంది యేసు వద్దకు వచ్చారు. యేసుతో జరిగిన ఒక భేటీ ఒక సమాజం అంతా సువార్త వినడానికి కారణమైంది.
దేవుడు ఒక మార్పు పొందిన జీవితాన్ని ఎంత గొప్పగా ఉపయోగించగలడో సమరయ స్త్రీ కథ మనకు తెలియజేస్తుంది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని మనకు వాక్యం సెలవిస్తుంది. ప్రియ శ్రోతలు, ఆయన మన గురించి ఆయనకు అన్నీ తెలిసినా కూడా ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన విరిగిపోయిన వారిని క్షమించి పునరుద్ధరించి తన కార్యం కోసం ఉపయోగిస్తారు. ఈరోజు మనము ఏ నీళ్లకుండను విడిచిపెట్టాలి? అది అవమానమా, అపరాధ భావమా, భయమా, లేక గతపు గాయాల? వాటిని యేసు పాదాల వద్ద ఉంచుతాం. ఆయన మన అవమానాన్ని సాక్ష్యంగా, మన గతాన్ని ఉద్దేశంగా మార్చగలడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన ప్రభు అయిన యేసయ్య, మేము విరిగిన వారమైనప్పటికీ మమ్మల్ని ప్రేమించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించున్నాం. సమరయ స్త్రీ జీవితాన్ని మార్చినట్లే మా జీవితాలను కూడా మార్చు. మా అవమానాన్ని తొలగించి, మా పాపములను క్షమించి, నీ ప్రేమను ఇతరులతో పంచుకునే ఉద్దేశాన్ని మాకు అనుగ్రహించు. మా జీవితాలు నీ కృపకు సాక్ష్యాలుగా ఉన్నట్లు సహాయం చేయమని యేసునామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.